హరహర మహాదేవ శంభో శంకర. అమ్మా దానం. ఇదేం పాపం పాడవాడా? నిన్న మొన్న కళ్ళల కాడికి పోతే సోలలు పెట్టినోడు లేడాయే, ఎవడు 2 కట్టలు ఇచ్చినోడు లేడాయే. ఇగో మళ్ళీ ఎవడో వచ్చిండు దానం అనుకుంటా. ఇక నేనేం చెయ్యాలుల్లా? అమ్మా నేను జంగమోని వచ్చినానమ్మా, జంగమోని వచ్చిన. అవ్వో జంగమోని వచ్చిన ఆవు. ఇన్ని ముక్కిడి జొన్నలున్నాయి, పెడతాగు. పెట్టవమ్మా. హరహర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. పట్టవయ్యా పట్టు, పిల్లకు పొద్దు పోతుంది. అమ్మా నువ్వు పెట్టినంతే నేను పట్టినంతే. నువ్వు పెద్దగొల్ల మాధవసాని కాబట్టి నీకొక ముచ్చడి చెప్తా వినవమ్మా. ఏందో చెప్పవయ్యా, ఏం ముచ్చట పాడుపడ్డదు? అమ్మా మాధవసాని, చెప్పు. నీకు లేక లేక పుట్టింది కదా బిడ్డ, అందుకే చెబుతున్నా మంచిగినవమ్మా. నీ బిడ్డ పుట్టినాక అదృష్టం కలిసి వచ్చిందే అమ్మ. అవును బిడ్డ, అమాస శుక్రారం గోలే గింత పొద్దు ఒడవంగా పుట్టింది. పిల్ల పుట్టినప్పటి నుంచి మంచిగా ఉంది బిడ్డ. చెప్పు బిడ్డ చెప్పు. ఈ పిల్ల ఎంతెంత పెద్ద పెరుగుతుందో నీ సంసారం అంత పెద్ద పెరుగుతుంది నీకు. అవునా ఇనుకో తల్లి. ఇగో ఇంకో ముచ్చడి చెప్తున్న మంచిగినవమ్మ. ఈ పొల్లను పరా ఇంటికి పెళ్లి చేసిస్తే ఆగమైతవే తల్లి. అబ్బో అంతేనంటవా జంగమా? గా మేనోడు 3 మేకల ముత్తడున్నాడు గాని వానికి ఎవ్వరు చెప్పినా ఇయ్యనంటే ఇంకా చెప్పు బిడ్డ. అందుకే నేను చెప్పుతున్నా ఇనుకోవే పోయమ్మ, నా దగ్గర మంచి గుణము గల్ల పోరాడున్నాడమ్మా. అవునా? నా ముల్లే మూటలన్నీ మోసెటోడే పోయమ్మ, ఈ గొల్లా పిల్లవాడు ఇనుకోవే మాయమ్మ. గొల్లోల పిల్లగాడేనా? పిల్లగాడు మంచిగున్నాడా? ఎంత చక్కనోడు. పిల్లగాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. చెప్పు జంగమా. ఇనుకో చెప్పుకున్నా. ఈ కారంగున్న గాని గుణము తెలిసిన వాడే గూని పోయినట్టుంటాడు, గుణము చక్కనోడమ్మా. ఓరను గురించి చెప్తిను. చెప్పు చెప్పు. ధోని కడుపు ఉంటది గని దూర లెక్క ఉంటాడమ్మా, ఎడమ చెయ్యి ఎండిపోయినా ఎండిదేనే పోయమ్మమ్మ. గట్టినే ఉండాలి బిడ్డ. ఆగు కూడి చెయ్యి కూలిపోయినా కూల పోడే పోయమ్మ, తల్లిదండ్రులు ఎవరు లేని ఒంటిగాడే మాయమ్మ. అబ్బా అబ్బా, రూపం ఎట్లుంటేందయ్యా? కులపోడు గుణం చక్కనోడు తల్లిదండ్రులు కూడా లేరంటున్నావు. మా పొల్ల అదృష్టము, నా అదృష్టము, నా ముసలోని అదృష్టము. నువ్వు చెప్పిన పిల్లగాడు నాకు ఇష్టమేనయ్యా. పంపయ్యా పంపు, పిల్లగాని పంపు. ఒక పిల్లగాని మంపుడాకు షరుతు ఒక్కటున్నదమ్మ, నా పెద్దల ముందరాను కాగితం రాసియవమ్మ. రాసిస్తా. ఇల్లింటం పెట్టుకుంటే ఇల్లు నిండుదోయమ్మ, నువ్వు పట్టుకున్నది బంగారం అయితాదమ్మా. ఇదంత భాగ్యమయ్యా. మాకు కలిసొస్తుందంటే కాగితం పెట్టుకోమా? ఇప్పుడే గూడెముళ్ళ పిలిచి కాగితం రాసిస్తా.